నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తమిళనాడులో అధికార ఏర్పాటుకు టీవీకే విశ్వ ప్రయత్నాలు. మరోసారి గవర్నర్ను కలవనున్న అధ్యక్షుడు విజయ్. సువేందు అధికారి పిఏ హత్యపై దర్యాప్తు వేగవంతం. దుండగుల కోసం సీసీటీవీ దృశ్యాలు విశ్లేషిస్తున్న పోలీసులు. ఆపరేషన్ సింధూర్లో భారత్ది అసాధారణ విజయం. ఉగ్రవాదానికి ఆజ్యం పోసే వ్యవస్థను నాశనం చేస్తామన్న మోదీ. భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి ప్రవాహం. ప్రస్తుతం 2 అడుగుల మేర నీటి మట్టం. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 5 మృత్యువాత. హమాస్ సంధానకర్త ఖలీల్ కుమారుడికి తీవ్ర గాయాలు. తమిళనాడులో రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. టీవీకే అధినేత విజయ్కు అధికారులు భద్రత తగ్గించారు. 2 రోజులుగా విజయ్ వెంట ఉన్న కాన్వాయ్ను తొలగించారు. ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్ను అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే వరకు కాన్వాయ్ ఇవ్వొద్దని విజయ్ అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు టీవీకే పార్టీ తెలిపింది. ఈ నెల 4న అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాక అధికారులు విజయ్కు 4 వాహనాలతో కాన్వాయ్ ఏర్పాటు చేశారు. ఆయన నివాసం వద్ద కూడా భద్రతను పెంచారు. ప్రస్తుతం విజయ్ ఇంటి వద్ద కూడా పోలీసుల మోహరింపు లేదు. అటు మరోసారి టీవీకే అధినేత లోక్భవన్ చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ఆయన గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్తో చర్చించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ నిన్న విజయ్ గవర్నర్కు లేఖ సమర్పించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల పేర్లు ఇవ్వాలని గవర్నర్ కోరినట్లు తెలిసింది. విజయ్ వాటిని సమర్పించకపోవడంతో ఇవాళ తలపెట్టిన ప్రమాణ స్వీకార కార్యక్రమం రద్దయింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటు ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొనడంతో అన్నాడీఎంకే తమ ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని రిసార్టుకు తరలించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి కోవై సత్యం తెలిపారు. అయితే ఎంతమంది ఎమ్మెల్యేలను తరలించారో ఆయన వెల్లడించలేదు. రిసార్టు తరలింపునకు గల కారణాలపైన స్పష్టత ఇవ్వలేదు. అన్నాడీఎంకే తరపున ఎన్నికైన 47 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తమిళనాడు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే తమ ఎమ్మెల్యేలను పుదుచ్చేరికి తరలించినట్లు తెలుస్తోంది. 15 మందికి పైగా ఎమ్మెల్యేలు రిసార్టుకు చేరుకున్నట్లు తెలిసింది. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పుదుచ్చేరికి బయలుదేరినట్లు సమాచారం. అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి సన్నిహితుడు రాజ్యసభ ఎంపీ సివి షణ్ముగం రిసార్టు బుక్ చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యం కానున్న నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. టీవీకే ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు బద్ధ శత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే చేతులు కలపనున్నట్లు ప్రచారం మొదలైంది. ఆ దిశగా ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు వచ్చిన వార్తలు తమిళనాట రాజకీయ వర్గాలను ఉలికిపాటుకు గురిచేశాయి. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన కొన్ని గంటలకే డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య చర్చల అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు ఇరు పార్టీల శిబిరాలు నిరాకరించాయి. డీఎంకే, అన్నాడీఎంకేలు చేతులు కలిపితే వారి బలం 120 అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ కీలక నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్యోదంతంపై పశ్చిమ బెంగాల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనాస్థలితో పాటు సమీప ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. హత్య వెనుక సుపారీ గ్యాంగ్ హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
దోహరియా సమీపంలో చంద్రనాథ్ రథ్ ప్రయాణిస్తున్న కారును ఓ వాహనం అడ్డగించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం దుండగులు నంబర్ ప్లేట్లు లేని 4 ద్విచక్ర వాహనాల్లో వచ్చి 6 నుంచి 10 రౌండ్ల కాల్పులు జరిపినట్లు కనుగొన్నారు. చంద్రనాథ్ రథ్ కారును అడ్డగించేందుకు ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానికి ఉన్న నంబర్ ప్లేటు నకిలీదని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఫోరెన్సిక్ అధికారుల ప్రాథమిక నివేదిక ప్రకారం నిందితులు అధునాతనమైన గ్లాక్ 47X పిస్టళ్లను వాడినట్లు తెలుస్తోంది. సాధారణంగా స్థానిక నేరస్తులు ఇలాంటి ఆయుధాలను వాడరని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రొఫెషనల్ షూటర్లే హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నామని బెంగాల్ డీజీపీ సిద్ధినాథ్ గుప్తా తెలిపారు. ఈ హత్య వెనుక ఉన్న ఉద్దేశం ఇంకా స్పష్టంగా తెలియలేదని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు నేటితో ఏడాది పూర్తయింది. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మే 7 అర్ధరాత్రి భారత్ సైనిక చర్య చేపట్టింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిడ్కేలోని లష్కరే తోయిబా బేస్ క్యాంప్, సియాల్కోట్, ముజఫరాబాద్, కోట్లీ, భీంబర్ ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. పాక్ వైమానిక స్థావరాలపైన సైన్యం దాడులు చేసింది. డ్రోన్లు, నెట్వర్కింగ్, లక్ష్యాల గుర్తింపులో ఏఐ ఉపయోగం ద్వారా యుద్ధ తంత్రాన్ని భారత్ సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది. పాక్ అణు బెదిరింపులకు భయపడేది లేదని ఈ చర్యతో గట్టి హెచ్చరిక పంపింది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్న సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ చాటి చెప్పిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సాయుధ దళాల నైపుణ్యాన్ని, సంసిద్ధతను, సమన్వయ శక్తిని ఎత్తి చూపిందని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తి అయిన వేళ ప్రధాని ఎక్స్లో పోస్టు చేశారు. ఆపరేషన్ సింధూర్ చిత్రాన్ని డీపీగా ఉంచారు. ఉగ్రవాదం, దానికి ఆజ్యం పోస్తున్న శక్తులను సమూలంగా నాశనం చేసే వరకు భారత్ విశ్రమించదని ప్రధాని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సాయుధ దళాలు అసమానమైన ధైర్యాన్ని, సంకల్పాన్ని ప్రదర్శించాయని కొనియాడారు. పహల్గామ్లో అమాయకులపై దాడికి తెగబడిన ముష్కరులకు సైనికులు తగిన గుణపాఠం చెప్పారని రాసుకొచ్చారు. సైన్యం చూపిన శౌర్య పరాక్రమాలకు యావత్ భారతావని గర్విస్తోందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని పెంపొందించిందని తెలిపారు. రక్షణ రంగంలో స్వావలంబన కోసం చేపట్టిన ప్రయత్నాలు ఫలించి జాతి భద్రతకు అదనపు బలాన్ని చేకూర్చాయని వెల్లడించారు. దేశ భద్రతకు, పౌరుల ప్రాణాలకు హాని తలపడితే ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని మోదీ హెచ్చరించారు. విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా ఆపరేషన్ సింధూర్ చిత్రాన్ని డీపీగా పెట్టారు. వేసవికాలం పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భద్రాచలంలో గోదావరి జలాలు తక్కువ స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం నీటి మట్టం 2 అడుగుల మేర ప్రవహిస్తోంది. వర్షాకాలంలో సుమారు 50 నుంచి 70 అడుగుల మేర ప్రవహించే నది ప్రస్తుతం ఎడారిని తలపిస్తోంది. ఈ పరిస్థితికి విపరీతంగా ఇసుక తవ్వకాలు, చెట్లను నరకడం ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు. రానున్న కాలంలో గోదావరి జలాలను కాపాడుకోవాలంటే వీటిని ఇప్పుడే అరికట్టాలని సూచించారు. హైదరాబాద్ మియాపూర్ ఠాణా పరిధిలో తెల్లవారుజామున ఓ ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 70 లక్షల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ దగ్ధమైందని యజమాని వాపోయారు. తెల్లవారుజామున షోరూం నుంచి పెద్ద ఎత్తున పొగలు, మంటలు రావటాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది దాదాపు 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే మంటలు షోరూం అంతటా విస్తరించడంతో లోపల ఉన్న సోఫాలు, మంచాలు, ఇతర ఖరీదైన ఫర్నిచర్ కాలిబూడిదైందని తెలిపారు. ఈ దుకాణానికి ఆనుకుని ఉన్న అపార్ట్మెంట్లోని ఏసీలు, అవుట్డోర్ యూనిట్లు పూర్తిగా కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధ్యక్షుడు విజయ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్ను కలిసేందుకు మళ్లీ లోక్ భవన్కు వెళ్లారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఒకసారి గవర్నర్ కలిసిన టీవీకే అధినేత విజయ్ రెండోసారి ఈరోజు కొద్దిసేపు క్రితమే గవర్నర్ కలిసేందుకు వెళ్లారు. వాస్తవానికి నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో గవర్నర్ కలిసినప్పుడు టీవీకే అధినేత విజయ్ తాను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు. కానీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్థాయిలో సంఖ్యాబలం లేకపోవడంతో మద్దతు ఇస్తున్న పార్టీల తో కూడిన లెటర్లు ఇవ్వాలని చెప్పి గవర్నర్ కోరడం, అదేవిధంగా 118 మంది మ్యాజిక్ ఫిగర్ 118 మందికి సరిపడా టీవీకేకి లేకపోవడం, 108 మంది మాత్రమే ఉండడం, మరో 10 మంది ఇతర పార్టీల మద్దతు అవసరమైన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలంతో కూడిన జాబితా ఇవ్వాలని గవర్నర్ కోరడంతో ఒకసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటి వరకు టీవీకేకి అధికారికంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే మద్దతు తెలుపుతోంది పూర్తి స్థాయిలో. కానీ డిఎంకే కూటమితో కలిసి ఎన్నికల సమయంలో పోటీ చేసిన సిపిఎం, సిపిఐ, విసికే పార్టీలు కూడా మద్దతు ఇస్తాయని భావించారు. వారిని మద్దతు ఇవ్వాల్సిందిగా టీవీకే నుంచి కోరారు. కానీ టీవీకే వారి విజ్ఞప్తిని అటువైపు నుంచి ఏ విధమైన స్పందన లేకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ డిఎంకే నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ టీవీకేకి మద్దతు ఇవ్వడంతో అదే బాటలో మరికొన్ని పార్టీలు నడుస్తాయని భావించారు. కానీ అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొనడంతో తమిళనాడులో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతుంది. మరోవైపు దీనికి సంబంధించి మద్దతు ఇచ్చే అంశంపై సిపిఐ, సిపిఎం, అదేవిధంగా విసికే ఈరోజు విసికే సమావేశమై నిర్ణయం తీసుకుంటారని చెప్పి నిన్న ప్రకటించారు. కానీ ఈరోజు జరగాల్సిన సమావేశాన్ని విసికే రద్దు చేసుకోవడంతో వారి మద్దతు ఇచ్చే అంశంపై కూడా సందిగ్ధత కొనసాగుతుంది. మరోవైపు సిపిఎం, సిపిఐకి సంబంధించి ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఈరోజు విజయ్ గవర్నర్ను కలవడంతో సిపిఐ, సిపిఎం నుంచి కావచ్చు, విసికే నుంచి కావచ్చు అంతర్గతంగా ఏదైనా మద్దతు లభించిందా అనే అంశం గవర్నర్ కలిసిన తర్వాత టీవీకే పార్టీ కార్యాలయం నుంచి విడుదలయ్యే ప్రకటన ద్వారా స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంది. కానీ మరోవైపు డిఎంకే, ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. కానీ దాన్ని మాత్రం పూర్తిగా అటు డిఎంకేకి సంబంధించి కానీ, ఏఐడిఎంకేకి సంబంధించి కానీ అటు ఖండించడం కానీ, ఇటు సమర్థిస్తూ కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఊహాగానాలు అలాగనే కొనసాగుతున్నాయి. కానీ డిఎంకే, ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్నది అసాధ్యమన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులకు వ్యక్తమవుతోంది. సంవత్సరాల తరబడి ప్రత్యర్థి పార్టీలుగా ఉంటూ ఎన్నో సందర్భాల్లో విడివిడిగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రెండు పార్టీలు తిరిగి కలిసి ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న అంశం కూడా రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ శాతం టీవీకే అధినేత విజయ్కే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. గవర్నర్ తీసుకునే నిర్ణయంపైనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఆధారపడి ఉంది. 108 మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ టీవీకే అధినేత విజయ్ని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం లేదు. 118 మంది జాబితాతో కూడిన లేఖలు ఇస్తే తప్ప ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించే పరిస్థితి లేవని, రాజ్యాంగ పరంగా అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో పార్టీల మద్దతు లేనప్పుడు, సభ్యుల సంఖ్య లేనప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా బేరసారాలకు అవకాశం కల్పించేందుకు అవకాశం ఉంటుందన్న భావనతోనే గవర్నర్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మద్దతు తెలుపుతున్న పార్టీల జాబితాతోనూ అదేవిధంగా సంఖ్యతోనూ కూడిన లేఖలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదన్న అభిప్రాయం కూడా గవర్నర్ కార్యాలయం వైపు నుంచి వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే 3 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ అట్లే కొనసాగుతోంది. ఇప్పుడు గవర్నర్ కలిసిన తర్వాత విజయ్ బయటకు వచ్చాక ఆ పరిస్థితి ఏంటి అన్నది స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే డిఎంకే నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ మినహా మరే పార్టీ నేరుగా టీవీకేకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ సందిగ్ధత అయితే కొనసాగుతోంది. మరోవైపు డిఎంకేలో, ఏఐడిఎంకేలో చీలికి వచ్చేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం నేపథ్యంలో ఏఐడిఎంకేకి సంబంధించిన శాసనసభ్యులు కొంతమందిని ప్రత్యేకంగా ఒక శిబిరాలు ఏర్పాటు చేసి పుదుచ్చేరికి తరలించినట్టు తెలుస్తుంది. మరోవైపు టీవీకేకి సంబంధించి కూడా శాసనసభ్యులందరినీ మహాబలిపురంలోని ఒక రిసార్ట్లో ఉంచి వారిని అందరినీ కూడా శిబిరం ఏర్పాటు చేసి అక్కడ ఉంచారు. దీంతో పూర్తిగా తమిళనాడులో శిబిర రాజకీయాలు కొనసాగుతున్నాయనే చెప్పాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అదే తరహా సందిగ్ధత కొనసాగుతోంది. కానీ టీవీకే అధినేత విజయ్కి ఎక్కువ అవకాశాలు అభిప్రాయం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్థాయిలో సంఖ్యాబలం సాధించలేకపోయినప్పటికీ 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఉండడం,
మిగిలిన పార్టీలకు డిఎంకే, ఏఐడిఎంకే, మిగిలిన అన్ని చిన్న పార్టీలు అన్ని కలిపితే 120 స్థానాల్లో ఉండడంతో వారు అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేది క్లిష్టమవుతుందని, అదేవిధంగా 2 ప్రత్యర్థి పార్టీలు డిఎంకే, ఏఐడిఎంకే కలిసేది అసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్కే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని, కానీ గవర్నర్ తీసుకునే అత్యంత కీలకమైన నిర్ణయమే తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ సందిగ్ధతకు, అదేవిధంగా ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థాయిలో సంఖ్యాబలం ఏ పార్టీకి లేకపోవడంలోనే ఇప్పుడు ఈ పరిస్థితికి దారితీస్తోంది. కొద్దిసేపటి తర్వాత విజయ్ బయటకు వచ్చాక టీవీకే పార్టీ నుంచి వెలువడే ప్రకటనతో ఈ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంది. ఇది ఇక్కడ నా తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు నారాయణప్ప. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ అన్నదాతల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుల తరబడి వడ్లు కొనకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట వ్యవసాయ మార్కెట్ ముందు జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. కాంటాలు వేయకుండా స్థానిక మార్కెట్ చైర్మన్ అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఓవైపు మొక్కజొన్న కాంటాలు జరగక ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ధాన్యం వంతైందని ఆవేదన చెందుతున్నారు. రైతుల ధర్నాతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు చేరుకొని రైతులతో మాట్లాడి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. అధికారులు స్పందించి వెంటనే కాంటాలు వేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నదాతలు హెచ్చరించారు. గత 20 రోజుల క్రితం తెన్నపేట మండలం ఇల్లన్న గ్రామంలో కలెక్టర్ గారు పల్లెబాట కార్యక్రమానికి వచ్చినప్పుడు మరి అదనంగా పండిన మొక్కలు అవి కాంట్రాపెట్టి సరికి లేట్ అవుతుంది, మరి ఇక్కడనే కాంట్రాపెట్టి చేయండి మేడం అని చెప్తే పూర్తిగా ఆడికి మరి యంత్రాంగాన్ని పంపించి అక్కడ రైతుల పేర్లు నమోదు చేసుకుని ఒక 5-6 రోజులలో ఐకేజీ సెంటర్ ఓపెన్ కాగానే మరి కాంట్రాక్ట్ అయితే అని వాళ్ళు మాటిచ్చారు. 30-35 మంది రైతులు పేర్లు నమోదు చేసిన రైతులు, ఆ పేర్లు రాసుకున్న రైతులు అందరూ కూడా మరి ధాన్యం పట్టిన తర్వాత సంబంధిత చైర్మన్ గాని వాళ్ళందరూ మమ్మల్ని పట్టించుకోకుండా మరి ఇక్కడ మార్కెట్ కి వచ్చే మరి వడ్ల ధాన్యాన్ని కాంటాలు వేయించి వాడతాను వేయించి మార్కెట్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల్లో మళ్ళా చక్రం తిప్పి మరి చైర్మన్ గారే కావాలని ఆపినట్టు మాకు సమాచారం. కలెక్టర్ నుంచి కింది స్థాయి గ్రామ అధికారిగా కూడా మరి మాట ఇచ్చిన తర్వాత చైర్మన్ గారు ఆపడానికి కారణమైంది. ఈ రైతులందరూ కూడా మరి రైతులు కాదా వీళ్ళు దళారులా? మరి ఎందుకు ఈ ప్రభుత్వం ముండి వైఖరి? మాకు ఎందుకు ఇంత రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు? పంట పండించి ఎవరి కాళ్ళు పట్టుకోవాలి, ఎవరిని బదిలాడాలి, ఎందుకు పండియాలి? మా ఇంటి మంది మేము పండించుకుని బతకలేమా? దేశానికి కాళ్ళు పెట్టే రైతుకు దీన పరిస్థితి ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ నిర్లక్ష్యం ఎందుకు ఇట్లా అని ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. దాదాపు 110 కోట్ల వ్యయంతో ఆలయం నిర్మిస్తున్న సందర్భంగా అధికారులు కొడంగల్ పట్టణాన్ని ముస్తాబు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం వల్ల కొడంగల్కు ఆధ్యాత్మిక గుర్తింపు రానుందని స్థానికంగా ఆనందం వ్యక్తమవుతోంది. దేశంలో అధిక పోషక విలువలు, దిగుబడులు, తెగుళ్లను తట్టుకునేందుకు వీలుగా మరిన్ని వరి వంగడాలను రూపొందిస్తున్నట్లు భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జాట్ తెలిపారు. హైదరాబాద్లో భారత పరిశోధనా సంస్థలో స్పీడ్ బ్రీడింగ్ కేంద్రానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆధునిక విత్తన నిల్వ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజల అవసరాలు, ఆహార భద్రతకు అనుగుణంగా విత్తన రంగంలో కేంద్రం రైతులకు అండగా నడుస్తోందన్నారు. కొత్త వరి వంగడాలను రైతులకు అందించడం, విత్తన నాణ్యత పెంపుదలకు శుద్ధి చేయడానికి అధునాతన యంత్రాలు అందుబాటులో ఉన్నట్లు జాట్ వివరించారు. సంస్థ అంతర్గత సమీక్షలో శాస్త్రవేత్తలు, అధికారులు, ఇతర సిబ్బంది పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వరి పంట సాగులో అధిక ఉత్పత్తి, ఉత్పాదకత సాధించి ఆదాయాలు పెంపొందించుకోవాలని సూచించారు.
यहाँ पे रिसर्च को आगे बढ़ाने के लिए और अच्छी वैरायटीज डेवलप करने के लिए एक स्पीड ब्रीडिंग फैसिलिटी का भूमि पूजन करके उसकी शुरुआत हो रही है। और एक बीज जो बहुत ही महत्वपूर्ण है किसान के लिए, किसान तक ज़्यादा से ज़्यादा अच्छा बीज पहुंचाए, जो सरकार का पूरा इस पे फोकस है, उसके लिए एक मॉडर्न सीड गोडाउन उसका भी उद्घाटन हुआ है। उद्देश्य यह है कि जिस तरीके का बीज, अच्छा बीज, क्वालिटी का, बिना रोगों के, और उसमें भी बायोफोर्टिफाइड, आजकल हेल्थ की बात है तो हेल्थ के कॉन्टेक्स्ट में बायोफोर्टिफाइड वैरायटी जो हमारे इंस्टीट्यूट बना रहे हैं। నిజామాబాద్ జిల్లా చక్రధర నగర తండాలో కారు ఢీకొని కీర్తన అనే చిన్నారి మరణించింది. కిరాణా దుకాణానికి వెళ్లి రోడ్డు దాటే క్రమంలో ప్రమాదం జరిగింది. ఓ డెంటల్ కళాశాలలో చదువుతున్న విశాఖపట్నానికి చెందిన జాన్సన్ ఆర్య అనే వ్యక్తి కారును అతివేగంగా నడుపుతూ వచ్చి చిన్నారిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కీర్తనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని గుర్తించి కారు సీజ్ చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కోలుకుంటున్న శ్రీతేజ కుటుంబాన్ని నిర్మాత అల్లు అరవింద్, అల్లు అర్జున్ సతీమణి స్నేహ మరోసారి పరామర్శించారు. దిల్సుఖ్ నగర్లోని శ్రీతేజ నివాసానికి స్వయంగా వెళ్లిన అల్లు అరవింద్ బాలుడి తండ్రి భాస్కర్తో మాట్లాడి భరోసా ఇచ్చారు. డిసెంబర్ 2024లో పుష్ప 2 ప్రీమియర్ షో కోసం సంధ్య థియేటర్ దగ్గరకు జరిగిన తొక్కిసలాటలో భాస్కర్ భార్య రేవతి మరణించగా కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. సిద్దిపేట జిల్లా కోహేడ మండలం వెంకటేశ్వరపల్లి సమీపంలో మామిడికాయల లోడుతో వెళుతున్న డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. హుస్నాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా పశ్చిమ బెంగాల్కు మామిడికాయల లోడుతో బయలుదేరిన డీసీఎం తెల్లవారుజామున బోల్తా పడింది. వ్యాన్లో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. వ్యాన్ బోల్తా పడడంతో వ్యాన్లో ఉన్న మామిడికాయలు చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికులు ఏమాత్రం మానవత్వం లేకుండా క్షతగాత్రులకు సహాయం చేయడం మరిచి మామిడికాయలను సంచులలో నింపి ఎత్తుకెళ్లారు. గాజాపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 5గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జబాలియాలో బస్ స్టేషన్ సమీపంలో గుమిగూడిన సమూహంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఇందులో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. క్షతగాత్రులు హమాస్ ప్రధాన సంధానకర్త ఖలీల్ అల్ హయ్యా కుమారుడు అజమ్ ఖలీల్ ఉన్నారని వెల్లడించింది. జైటూన్ ప్రాంతంలో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 3 మృతి చెందారని గాజా పౌర రక్షణ విభాగం తెలిపింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో కూడా ఒకరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని హమాస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమాయక పౌరులపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులను అడ్డుకోవాలని అమెరికా ఐక్యరాజ్య సమితిని కోరింది. అమెరికా పంపిన శాంతి ప్రతిపాదనలపై ఇరాన్ తన నిర్ణయాన్ని మరికొన్ని గంటల్లో మధ్యవర్తికి వ్యవహరిస్తున్న పాకిస్తాన్కు తెలియజేయనుందని అంతర్జాతీయ మీడియా సంస్థ CNN వెల్లడించింది.
యుద్ధానికి స్వస్తి పలికే లక్ష్యంతో అమెరికా 14 పాయింట్ల మెమోరాండాన్ని రూపొందించింది. దాని ప్రకారం శాశ్వత పరిష్కారం కోసం 30 రోజుల పాటు చర్చలు జరిపేందుకు ఒక ప్రత్యేక విండోను ఏర్పాటు చేస్తారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని కొన్నేళ్ల పాటు నిలిపివేయడానికి అంగీకరించాలని అమెరికా మెమోరాండంలో పేర్కొంది. ఇరాన్ తమ డిమాండ్లకు అంగీకరిస్తే ఆ దేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి స్తంభింపజేసిన $1 బిలియన్ విలువైన ఆస్తులను విడుదల చేస్తామని అగ్రరాజ్యం ప్రతిపాదించింది. హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఆటంకాలు కలిగించకూడదని తెలిపింది. తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ ఆతృతగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గత 44 గంటల్లో జరిగిన చర్చల్లో గణనీయమైన పురోగతి ఉందని చెప్పారు. త్వరలోనే ఇరాన్తో తుది ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని వెల్లడించారు. అటు అమెరికా పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు కుష్నర్ మధ్యవర్తుల ద్వారా ఇరాన్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఒప్పందం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరింత ఒత్తిడి పెంచారు. తాజాగా హర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ ఆయిల్ ట్యాంకర్పై అమెరికా సైన్యం కాల్పులు జరిపింది. ఒమన్ గల్ఫ్ మీదుగా దిగ్బంధాన్ని ధిక్కరించి వెడుతున్న ఇరాన్ ట్యాంకర్పై అమెరికా యుద్ధ విమానం కాల్పులు జరిపింది. ఈ దాడిలో ట్యాంకర్ వెనుక భాగం దెబ్బతిన్నట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. కాల్పుల విరమణ కొనసాగుతున్న హర్ముజ్ను తెరవకపోతే ఇరాన్పై దాడులు తప్పవని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు హర్ముజ్ జలసంధి సమీపంలోకి అణుశక్తితో నడిచే విమాన వాహక నౌక చార్లెస్ డి గల్లేను ఫ్రాన్స్ తరలిస్తోంది. తమ నౌకలకు భద్రత కల్పించేందుకు ఫ్రాన్స్, బ్రిటన్ సంయుక్తంగా చేపట్టబోయే మిషన్ కోసం ఈ మోహరింపు చేసినట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ప్రకటించారు.